మహాభారతం 16 అర్జునుడే యతి అని తెలుసుకున్న సుభద్ర. బలరాముడు సుభద్ర కళ్యాణాన్ని దుర్యోధనుడితో జరిపించాలనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సమాయత్తమవుతుంటాడు. ఆ విషయం తెలిసి సుభద్ర ఆందోళన చెందుతూ ఉంటుంది. అర్జునుడితో తన వివాహం జరుగుతుందా? ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అర్జునుడికి ఎలా తెలుస్తాయి? ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడోనని కన్నీళ్ల పర్యంతమవుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమెకి ఒక ఆలోచన వస్తుంది. చాతుర్మాస్య దీక్షలో ఉన్న యతిని అడిగితే అతను తన దివ్య దృష్టితో అర్జునుడి వివరాలను చెప్పవచ్చునని అనుకుంటుంది. అంతే, ఉన్నపడంగా రేవతవనం చేరుకుంటుంది. ఆమెను చూడగానే యతి వేషంలో ఉన్న అర్జునుడు ధ్యానంలో ఉన్నట్టుగా నటిస్తుంటాడు. యతికి సుభద్ర భక్తి శ్రద్ధలతో నమస్కరించి తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అర్జునుడిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఆయన లేకుండా తాను జీవించలేనని అంటుంది. అర్జునుడిని చూడాలనిపిస్తోందని, తన బాధను ఆయనతో చెప్పాలని ఉందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. యతి అనేవారికి దివ్య శక్తులు ఉంటాయని విన్నానని, ఆ మహిమతో అర్జునుడు ద్వారక వచ్చేలా చేయమని కోరుతుంది. సుభద్రకు తనపై గల ప్రేమకు యతి రూపంలోని అర్జునుడు సంతోషంతో మురిసిపోతాడు. బలరాముడి ఉద్దేశం తెలిసినవాడు కావడం చేత సుభద్ర నుంచి ఒక మాట తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అర్జునుడి చేయి వదలనని అంటే ఆ క్షణమే అర్జునుడిని తీసుకొస్తానని యతి రూపంలోని అర్జునుడు అంటాడు. అర్జునుడిపై తనకి గల ప్రేమ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని సుభద్ర చెబుతుంది. తన మనసు దోచిన అతనితోనే తన వివాహం జరగాలని తాను కోరుకుంటున్నానని అంటుంది. సుభద్ర ప్రేమలో గాఢతను అర్జునుడు అర్థం చేసుకుంటాడు. ఆమె చూస్తుండగానే యతి వేషం తీసేస్తాడు. అంతే, సుభద్ర ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన మందిరానికి వెళుతుంది. అర్జునుడు వచ్చాడు, ఇక తనకి ఎలాంటి బెంగలేదు. అన్నీ ఆయన చూసుకుంటాడు అనే ఆలోచన రాగానే ఆమె మనసు తేలికపడుతుంది. కృష్ణుడికి ఇదంతా ముందుగానే తెలిసి ఉంటుందనే విషయం ఆమెకి అర్థమవుతుంది. ఏదేమైనా సమయం వస్తేనే తప్ప వేరెవరికీ ఈ విషయాన్ని గురించి చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది.